హాయ్ గైస్, వీడియోలో నేను మీకు ఈ గూగుల్ ఫొటోస్ యాప్ని యూజ్ చేసుకుని వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలో చెప్తాను. సో ప్లీజ్ వీడియోని ఫుల్గా అయితే చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. సో స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మీరైతే వీడియోని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి స్టెబిలైజ్ ఏంటంటే, వీడియో తీస్తాం, మనం రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసినప్పుడు షేక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వీడియో. ఆ షేక్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మీకు అయితే రిజల్ట్ అయితే వస్తుంది. ఎన్హాన్స్, ఇది క్లిక్ చేస్తే వీడియో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి మీరు ముందు చూడండి, తర్వాత క్లిక్ చేసి వస్తే ఇలా మీకైతే దాని యొక్క బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటికల్గా క్లిక్ ద్వారా ఇంక్రీజ్ అయితే అవుతాయి అన్నమాట. ఎక్స్పోర్ట్ ఫ్రేమ్, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ సంథింగ్ వెంట్ రాంగ్, ట్రై అగైన్. నాకు ఈ షాట్ ఈ వీడియో మొత్తంలో నాకు ఈ యొక్క ఫ్రేమ్ మాత్రం నాకు ఫోటో షాట్ కింద కావాలనుకోండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ ఉంది, క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్టెడ్ వ్యూ క్లిక్ చేశాను, నాకు ఇదిగోండి ఫోటో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. బ్యాక్ క్లిక్ చేశాను, మళ్ళీ మనం ఎడిట్ పేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ స్పీడ్. ఈ స్పీడ్ ఏంటంటే మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడనే మనం వీడియోని ఫాస్ట్ ఇంకా స్లో కూడా చేసేసేయచ్చు, ప్లే చేసుకోవచ్చు. మూమెంట్ ఎలా ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యూట్, వీడియోలో ఉన్న ఆడియోని మనం మ్యూట్ అయితే చేసేసేయచ్చు. క్రాప్, ఇక్కడ నేను మ్యూట్ అయితే తీసేస్తున్నాను. క్రాప్ ఏంటంటే మీరు ఇక్కడ ఇలా ఉంది కదా డిగ్రీస్, దీంతో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి ఫ్రీ అని ఒకటి ఉంది. ఇంకా ఒరిజినల్ అంటే మనం ఏమైనా తప్పులు చేస్తాం కదా క్రాపింగ్లో, అప్పుడు మనం ఒరిజినల్ క్లిక్ చేస్తే మనకి ఒరిజినల్ సైజ్కి అయితే వచ్చేస్తుంది. స్క్వేర్ అంటే ఇన్స్టాగ్రామ్ చూస్తాం కదా, అది 5:4, 4:3, 3:2, 9:16:9. ఇది అనేది మనకి యూట్యూబ్ వీడియోస్ రేషియో అనమాట. ఇది ఫ్లిప్, మనకి సైడ్ ఇలా ఫ్లిప్ అవుతుంది అనమాట, మనకు కావాల్సినట్టుగా ఫ్లిప్ అయితే అవుతుంది. అండ్ ఇది చూడండి, ఇది మీకు క్రాప్ చేసుకోవచ్చు. దీన్ని నేను చూపిస్తాను చూడండి. ఇలా మీరు ఒక సైడ్కి ఇలా పర్స్పెక్టివ్ అనమాట, మీరు ఫోటోషాప్ కానీ యూజ్ చేసినా తెలుస్తుంది మీకు. ఇలా అనమాట, ఇలా మీరు ఆ పాయింట్ నచ్చినట్టుగా మీరు క్రాప్ చేసుకోవచ్చు, షేప్లోకి క్రాప్ చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్ రీసెట్ చేస్తే మీకు మామూలుగా అయితే వచ్చేస్తుంది దాన్ని. అండ్ నెక్స్ట్ అడ్జస్ట్, ఇదేంటంటే మనకి కలర్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు లెఫ్ట్ వెళ్తే మైనస్, రైట్ వెళ్తే ప్లస్. ఓకే, ఇలా ప్రతిదీ ఉంటుంది, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్, ఇక్కడ నేను ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నాను. ఇంటర్నెట్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. ఓకే, హియర్ వి ఆర్. ఇక్కడ చూడండి చాలా ఎఫెక్ట్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఈ ఫిష్ ఉంది కదా, అది యాడ్ చేద్దాం. చూసారా, ఇలాగనమాట మనం చెక్ చేసుకోవచ్చు, ఏ ప్లేస్లో ఎలా కనబడుతుంది ఎఫెక్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్, ఇక్కడ ఏంటంటే మనము డిఫరెంట్ ఫిల్టర్స్ని వీడియోకి అయితే అప్లై చేయొచ్చు. చూడొచ్చు, లుక్ అనేది ఇలా మారుతుంది. నెక్స్ట్ మార్కప్, ఇక్కడ పెన్తో కానీ ఏదైనా మీకు ఏదైనా ఒక పాయింట్లో కావాలంటే మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా దీన్ని మార్క్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ నాకు ఈ సర్కిల్ ఒకటే వద్దనుకుంటే ఇది క్లిక్ చేస్తే సర్కిల్ పోతుంది, కానీ నాకు మొత్తం వద్దనుకుంటే ఇది క్లియర్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. హైలైటర్ కూడా సేమ్ అంతే, క్లియర్ చేసేద్దాం. టెక్స్ట్ కూడా అంతే, టైప్ చేసి మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద సేవ్ అని కనబడుతుంది కదా, క్లిక్ చేసి మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో బాయ్ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్ గైస్.